శుభోదయం పిల్లలు. 8వ తరగతి వాళ్ళకి మొన్న ఉత్పలమాల గురించి చెప్పాను కదా నాన్న. ఈ రోజున చంపకమాల అనేటువంటి దాని గురించి తెలుసుకుంటాము. ఈ వీడియోను ఒకసారి చూడండి. కింద ఒక పద్యం ఇచ్చాడు. పరమ తపోనివేశనము అనే పద్యాన్ని ఇవ్వటం జరిగింది. దానిలో గణ విభజన కూడా ఇచ్చాడు. అయితే మరి చంపకమాల యొక్క పద్య లక్షణం ఏమిటి? నిన్న ఉత్పలమాల ఎలా అయితే మనం చెప్పుకున్నామో అట్లాగే చంపకమాల వృత్తాలలో రెండవదైనటువంటిది చంపకమాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ చంపకమాలలో కూడాను వరుసగా 4 పాదాలు ఉంటాయి. అయితే మరి ప్రతి పాదమునికి న, జ, భ, జ, 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 ర అనేటువంటి గణాలు ఉంటాయన్నమాట. అయితే నజభజ జజర అనే గణాలు దీనిలో వస్తాయి. యతిస్థానము 11వ అక్షరం. యతిస్థానం ఏంటి? దీనిలో 11వ అక్షరం. అట్లాగే దీనికి కూడాను ప్రాస నియమం అనేది ఉంటుంది. ప్రతి పాదానికి కూడా 21 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాలనేమో 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాలకు వచ్చేసరికి 21 అక్షరాలు ఉంటాయి. అయితే దీనిలో వచ్చేటువంటి గణాలు ఏమేంటి? నా అంటే నగణము, జ జగణము, భ భగణము, జ జగణము, జ జగణము, జ జగణము, ర రగణము, ఇట్లా అన్నమాట. కాబట్టి మొత్తం కలిపితే నా, జ, భ, జ, 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 ర అనేటువంటి గణాలన్నమాట. మరి ఉత్పలమాలలో చెప్పుకున్నట్లయితే అంతకుముందు ఏం చెప్పాను? భర, నభ, భరవ అనేటువంటి గణాలు వస్తాయని, 10వ అక్షరం యతిస్థానం అని, ప్రాసనియమం ఉంటుందని, దానిలో 20 అక్షరాలు ఉంటే చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. మరి అది 10వ అక్షరం యతిస్థానం అయితే చంపకమాల 11వ అక్షరం యతిస్థానం. కాబట్టి ఇట్లా వృత్తాలలో ఉత్పలమాల, చంపకమాల మీకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా ఈ 2 వృత్తాలను మాత్రమే ఇవ్వటం జరిగిందనమాట. ఇది చంపకమాలకి లక్షణం ఇప్పుడు నేను చెప్పినటువంటిది. మరి దాన్ని ఎట్లా గుర్తించాడు, గురువు లఘువులతో ఎలా గుర్తించాడు అనేటువంటిది చూసుకున్నట్లయితే కింద ఉదాహరణలో మనకిచ్చినటువంటిది పరమ అనేది ఇచ్చాడు. మామూలుగా గణ విభజన చేసేటప్పుడు చెప్పాను కదా, 3 అక్షరాల చొప్పున గణ విభజన చేయాలి అని. అట్లా పైన మరి లఘువులు ఏమిటి, ఎలాంటి వాటిని లఘువులు అంటాము, ఎలాంటి వాటికి గురువులు వస్తాయి అనే దాన్ని కూడా మనం ముందు చేసినటువంటి వీడియోలో చెప్పుకున్నాం, అవునా? ఇక్కడ ప, ర, మ అనేటువంటి 3 కూడాను పైన ఏ గుర్తులు ఇచ్చాడు? లఘువు గుర్తులు ఇచ్చాడు, అవునా? లఘువు అనేటువంటిది 1 లేదా ఐ ఎట్లా రాస్తామో ఆ సింబల్తో గుర్తు పెడతాం. కనుక ఇక్కడ పరమ అనేటువంటిది 3 కూడాను పొట్టి అక్షరములే. ఇక్కడ పొట్టి అక్షరములు అంటే ఒక రెప్పపాటు కాలంలో ఉచ్చరింపబడేటువంటి అక్షరాలే. ప అనేటువంటిది లఘువు, ర అనేటువంటిది లఘువు, మ అనేటువంటిది కూడా లఘువు. కాబట్టి నగణానికి 3 లఘువులు ఉంటాయి. నగణము ఎక్కడైనా సరే నగణము అనేది కనపడింది అంటే అక్కడ ఉండేటువంటివి 3 లఘువులే. ఆ తర్వాత తపోని అన్నాడు. తపోని అనే 3 పదాలను కూడా విడదీశాడు, అవునా? పరమ తపోని అనేటువంటి దానిలో తపోని వరకు విడదీశాడు. కాబట్టి త అనేటువంటిది లఘువైంది, పో అంటే దీర్ఘాక్షరము కాబట్టి అది గురువైంది. ఆ తర్వాత ని అనేటువంటి అక్షరం పొట్టి అక్షరం కాబట్టి అది లఘువైంది. పరమ తపోని వేశమున అని ఇచ్చాడు. వే అంటే దీర్ఘాక్షరం కాబట్టి గురువైంది. శ లఘువు కాబట్టి అది లఘువు ఇచ్చాడు. నా పొట్టి అక్షరం కాబట్టి లఘువైంది. కాబట్టి పరమ తపోనివేశన ముభంగ ము అనేటువంటిది లఘువే అవుతుంది పొట్టి అక్షరం కాబట్టి. బమ్ అనేటువంటిది పూర్ణ బిందువుతో కూడిన అక్షరం కాబట్టి పూర్ణ బిందువులన్నీ కూడా గురువులే. పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులే కాబట్టి బమ్ అనేటువంటిది గురువైంది. 2 కలిపి ఒక అక్షరంగా కాబట్టి మనం చేసేది బమ్ అనేటువంటిది గురువైంది. అట్లాగే గా అనేటువంటి అక్షరం లఘువుగా చెప్పబడింది. తర్వాతది బంగారు పంటలకున్ నివాసమా
అనేటువంటిది పద్యపాదం. అయితే ఇక్కడ బం గా అనే దాకా విడదీశాడు. రు పంట అనేటువంటి పదాల్ని తీసుకొని అక్కడికి విడదీశాడు. రు అనేటువంటిది పొట్టి అక్షరం లఘువు, పం అనేటువంటిది కూడా పూర్ణ బిందువుతో కూడింది కాబట్టి గురువు, తర్వాత ట అనేటువంటిది లఘువు, తర్వాత లకున్ని అనేటువంటిది ఇచ్చాడు. లా అనేటువంటిది లఘువు అయింది. కు అనేటువంటిది ఎందుకు గురువైంది అంటే దాని తర్వాత ఉన్నటువంటి అక్షరం ఏమిటి? ద్విత్వాక్షరం. ఈ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు కాబట్టి అక్కడ కు అనేటువంటి అక్షరము గురువైంది, నీ అనేటువంటి అక్షరం లఘువైంది. అర్థమైందా పిల్లలు? తర్వాత వాసమ అనేటువంటిది ఇచ్చాడు. మరి వాసమ భూ అనేటువంటిది అంటే వాసమబ్బు అనేటువంటి దానిలో తర్వాత అక్షరానికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరము అది కూడా ద్విత్వాక్షరము కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం మా కాబట్టి మా అనేటువంటిది గురువైంది. అట్లాగే వా దీర్ఘాక్షరం కాబట్టి గురువైంది, గురువు. లా సా అనేటువంటిది లఘువైంది. మా అనేటువంటిది భూ అనేటువంటి అక్షరానికి ముందున్నటువంటిది కాబట్టి అది గురువైంది. భూ బా కింద భావతిస్తే భూ అనేటువంటిది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి కాబట్టి అది గురువైంది. అర్థమైందా? కాబట్టి తర్వాత రాతరుణమ్మిదే అన్నాడు. రాతరు అనేటువంటిది 3 పదాలుగా విడదీసి అక్కడికి విభజన చేశాడు. నమ్మిదే అక్కడికి ఒక విభజన చేశాడు. మరలా మళ్ళీ అక్కడ విభజన. తర్వాత రాదుసు అక్కడికి ఒక విభజన. మీ గత మీ అనేటువంటి గత అనేటువంటి 3 పదాలు కాబట్టి వాటికి అక్కడ విభజన చేశాడు. కాలమే అక్కడికి ఒక విభజన. నడున్ అన్నాడు. ఇక్కడ మరి మిగతాది కూడా చూసుకున్నట్లయితే గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు, అవునా? తర్వాత గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు, లఘువు లఘువు లఘువు, తర్వాత గురువు లఘువు లఘువు, తర్వాత గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు. మరి చివర్లో లఘువు గురువు అన్నాడు. లఘువు గురువు అంటే నా అనేటువంటిది లఘువైంది, డున్ అనేటువంటిది పొల్లు హల్లుతో కూడినది, రెండూ కలిపి ఒకటే కాబట్టి అది గురువైంది. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి గణాలు ఏమేమిటి అంటే నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ చక్రంలో యమాతారాజ భానసలగం అనేటువంటి ఒక చిన్న దీనితో మనం గురువు లఘువులను గుర్తించిన తర్వాత ఇక్కడ వచ్చేటువంటి అక్షరాలు అప్పుడు నా అనేటువంటిది 3 లఘువులు ఉంటాయి. జా లఘువు గురువు లఘువు ఉంటుంది. భా గురువు లఘువు లఘువు ఉంటుంది. మళ్ళీ జా నజ భజ జా కాబట్టి లఘువు గురువు లఘువు ఉంటుంది. మళ్ళీ జా లఘువు గురువు లఘువు, మళ్ళీ జా లఘువు గురువు లఘువు. నజ భజ జా జా రా అనేటువంటి గణాలు, అవునా? కాబట్టి ఇట్లా వచ్చినటువంటివి దేనికి సంబంధించినటువంటివయ్యా అంటే చంపకమాలకు సంబంధించినటువంటి గురువులు లఘువులు. దీనిలో వచ్చేటువంటివి నజ భజ జజరా అనేటువంటి గణాలు వస్తాయి. 11వ అక్షరము యతి స్థానము. పా అనేటువంటి అక్షరానికి మొదళ్ళు తీసుకున్నట్లయితే అక్కడి నుంచి 11వ అక్షరం 1 2 3 4 5 6 7 8 9 10 11 పాకి బాకి ఈ రెండిటికి కూడా యతి స్థానం అన్నమాట. అర్థమైందా? 11వ అక్షరం యతి స్థానం, దానికి దీనికి యతి కుదిరింది కాబట్టి దీనిలో కూడా ప్రాస నియమం అనేది ఉన్నది. ఇది చంపకమాలకు సంబంధించినటువంటి పద్య లక్షణం. తెలుసుకున్నారా పిల్లలు? ఇట్లా ప్రతి పాదముని చంపకమాల పద్యాలను తీసుకొని దాన్ని కూడా మీరు పైన చూపించిన విధంగా గణ విభజన చేయటానికి రెడీ అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్కటి చేస్తుంటే మీకు తెలుస్తుంది గణాలు ఎలా వస్తాయి, గణాల గుర్తించే ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత దేనికి ఏ గణాలకి ఏది వస్తే అది ఉత్పలమాల అవుతుంది, ఏ గణాలకి ఏది చేరితే అది చంపకమాల అవుతుంది అనేటువంటివి గణాలను బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. అందుకని పద్య పాదాన్ని మొదటి లైన్ తీసుకున్నా సరే, రెండవ లైన్ తీసుకున్నా సరే, మూడవ లైన్ తీసుకున్నా అలా 4 లైన్లు తీసుకున్నా సరే మనకు గణాలు అనేవి తప్పవు, అవే గణాలు వస్తాయి. 4 లైన్లకి అవే గణాలు వస్తాయి. అర్థమైందా? మొదటి పాదములో నజభజ జజరా వస్తే రెండవ పాదం కూడా అవే వస్తుంది.
మూడో పాదంలో కూడా అవే వస్తాయి, నాలుగో పాదంలో కూడా అలాగే వస్తుంది. కాబట్టి ఒక పాదము కరెక్ట్గా చేశామంటే మిగతా 3 కూడా కరెక్ట్గా వస్తాయి. ఒక పాదము ఫస్ట్ పాదము తీసుకున్న పాదమే ఎక్కడన్నా గణాలు తప్పు చేసాయి అనుకోండి, మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా గణాలన్నీ తప్పు వచ్చేస్తాయి. కాబట్టి అది ఏ పద్య లక్షణము తెలియాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. గణాలని బట్టి మీరు అంటే ఇందాక మనం చెప్పినటువంటి నజభజజరా అనేటువంటి గణాలు గనక కరెక్ట్గా వస్తే అది చంపకమాలకు సంబంధించినటువంటి పద్యము. అలాగే భరనభ భరవ అనే గణాలు కనుక ప్రతిపాదములో వస్తే అది ఉత్పలమాలకు సంబంధించినటువంటి పద్యము అని ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం. అట్లా గనక గణాలు సరిగ్గా రాలేదనుకోండి, మీరు గణ విభజన చేయటం సరిగ్గా రాలేదనుకోండి, మొత్తం పద్య పాదమంతా తప్పే. వాడిచ్చేది టెక్స్ట్ బుక్లో చంపకమాల అని ఇస్తాడు, మనకు వచ్చేసరికి గణాలు చంపకమాల గణాలు రావు, ఏవేవో వచ్చేస్తాయి. కాబట్టి ఆ గణాలు కరెక్ట్గా రావాలంటే వాటిని విభజన చేయటం అనేది చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలన్నమాట. సమ్స్ కనుక మనం చేసినట్లయితే ఒక ఫండమెంటల్ మిస్టేక్ చేస్తే కనుక ఆన్సర్ ఎలా తప్పు వస్తుందో ఇవి కూడా అంతే. సేమ్ గణ విభజన చేసేటప్పుడు కూడా అలాగే జరుగుతుందన్నమాట. మీరు ఒక ప్లస్ తప్పు పెట్టినా కింద పాయింట్స్లలో మార్కులు పోతాయి, అలాగే ఇంకోటి చేసినా మార్క్స్ పోతాయి మ్యాథ్స్లో. తెలుగులోకి వచ్చేసరికి, గణ విభజనలోకి వచ్చేసరికి ఇది మైనస్ అవుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా గణాలను గుర్తించటం, గణ విభజన చేయటం, ఆ గణాలు దేనికి సంబంధించినవో చెప్పటం, ఇవి ప్రధానంగా పద్యంలో మనకు కనపడేటువంటి అంశాలన్నమాట. అర్థమైందా చంపకమాల గురించి పిల్లలు?